హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ నెల 30వ తేదీకి 2 డీఏలు విడుదల, ఆర్థిక శాఖపై సమీక్ష, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ఫోకస్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఉగాది సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదల, సీఎం సమీక్షలో కీలక నిర్ణయాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల కోసం ఉగాది పండుగను పురస్కరించుకొని 2 డీఏలను విడుదల చేసే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఉద్యోగుల వేతన పెంపు, పెండింగ్ బకాయిలు, పీఆర్సీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. డీఏ పెండింగ్ ఉద్యోగ సంఘాల డిమాండ్స్. 2025 జనవరి నాటికి మొత్తం 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఉద్యోగ సంఘాలు గతంలోనే కనీసం 2 డీఏలను సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలనైతే కోరాయి. అయితే ఆ సమయంలో ప్రభుత్వ నిధుల లభ్యత లేకుండా వాటిని విడుదల చేయలేకపోయింది. ఇప్పుడు ఉగాది పండుగను పురస్కరించుకొని 2 డీఏలను విడుదల చేయాలనైతే ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏపీ ఆహ్, అమరావతి చైర్మన్ ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 6,500 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిలిపివేత వల్ల పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అలాగే పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలి అనైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీఆర్సీ అమలుపై స్పష్టత వస్తుందా అంటే 12వ పీఆర్సీ 2023 జూలై 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఏ ఎటువంటి స్పష్టత లేకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. పీఆర్సీ కమిషన్‌ను ప్రభుత్వం వెంటనే నియమించి కొత్త పీఆర్సీని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఉద్యోగ వేతనాలకు సంబంధించి అప్డేట్ అండి. పీఆర్సీ కమిషన్‌ను త్వరగా ఏర్పాటు చేయాలి. 30 లేదా 29% కనీసం ఐఆర్‌ని ఇంటీరియం రిలీఫ్‌పై నిర్ణయం తీసుకోవాలి. పెండింగ్‌లో ఉన్న డీఏలు తక్షణమే విడుదల చేయాలి. ఉద్యోగుల పెండింగ్ బకాయిలను క్లియర్ చేయాలి. ఈ విషయాలపై ప్రభుత్వ ఆర్థిక శాఖ సమీక్ష నిర్వహిస్తోంది. త్వరలో కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం సమీక్ష. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే దశలో ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర పథకాలకు రావాల్సిన నిధుల గురించి సమీక్ష. ఢిల్లీ నుంచి రావాల్సిన నిధులను త్వరగా విడుదల చేసేలాగా చర్యలు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులను సమీక్షించి నూతన ప్రణాళికలు రూపొందించడం. వివిధ శాఖలకు అవసరమైన నిధుల కేటాయింపు. ఈ సమావేశంలో ముఖ్యంగా కేంద్ర పథకాల కోసం 5 శాఖల నుంచి నిధులు రావాల్సి ఉందని, వాటిని త్వరగా రాష్ట్ర ఖజానాకు తరలించేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఉద్యోగుల కోసం కీలక నిర్ణయాలు రాబోతున్నాయా అంటే ఉద్యోగుల వేతన పెంపు, పీఆర్సీ, డీఏ విడుదల వంటి కీలక అంశాలపై ప్రభుత్వం త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ నిర్ణయాలు పండుగ సందర్భంగా రావటం వల్ల ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ ఊరట కలిగించవచ్చు. మొత్తం మీద ఈ సమీక్ష రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్ర నిధుల విడుదల, ఉద్యోగుల పీఆర్సీ, డీఏ, పెండింగ్ బకాయిలు వంటి అనేక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. రాబోయే రోజుల్లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి మంచి వార్త వస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది.